డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామిరెడ్డి గారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 2024 మొదట్లోంచి చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ అంతా వాలటాలిటీతో ఉండిపోయింది అనమాట. చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, పెరుగుతూ పడుతూ ఉంది. ఇప్పుడు కూడా డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది, తగ్గుతూ. అయితే ఇలాంటి టైంలో ఎటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అంటారు? బేసిక్గా ఏ సెక్టార్ని చూస్ చేసుకోమన్నా అంటే మీరు భావిస్తారు? రైట్. సో బేసికల్గా మీరు అంది కరెక్ట్. అది 2024 నుంచి కూడా మార్కెట్ బాగా షేక్ అవుతూ ఉంది అటు ఇటు. అండ్ రీసెంట్గా లాస్ట్ 10 days నుంచి కూడా మార్కెట్ డొమెస్టిక్గా డ్రాప్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ పొలిటికల్ రిస్క్ బిగ్గెస్ట్ రిస్క్ అనమాట స్టాక్ మార్కెట్స్కి. న్యాచురల్గా రిజల్ట్స్ దగ్గరలో ఉన్నప్పుడు అది ఎక్కువ షేక్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈసారి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి పబ్లిక్ బిలీవ్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ అలాగనే అనుకుంటుంది. అలాంటి టైంలో బీజేపీ రూల్డ్ ఉన్న ఏరియాలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేసరికల్లా డౌట్స్ వస్తున్నాయి అనమాట. అనుకున్న మెజారిటీలు రీచ్ అవుతారా లేదా, లేదా కోగ్లెంట్ గవర్నమెంట్ వస్తుందా లేదా అనేది దాని మీద అనమాట. సో అట్లా మార్కెట్ ఆ ఫియర్స్ తోటి లాస్ట్ 10 days నుంచి కొంచెం పడతా వస్తుందన్నమాట. ఈ టైంలో మనం చూసుకున్నట్టయితే ఇంత పడిన తర్వాత కూడా, అంటే లాస్ట్ 10 days నుంచి పడుతున్నా సరే ఎక్కువ శాతం మెజారిటీ స్టాక్స్ ఏం డ్రాప్ అవ్వట్లేదండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ డ్రాప్ అవుతాయి. ఎప్పుడు డ్రాప్ అయినా కూడా ఎందుకు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు ఎక్కువ డ్రాప్ అవుతాయి అంటే ఆ కంపెనీ సైజ్ చిన్నది. సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా లో సర్క్యూట్ పడిపోతాయి ఊరికి. అందుకని ఎక్కువ సెల్లింగ్ చేసే వాళ్ళంతా క్యూలో ఉంటారు కాబట్టి 2-3 days వరకు పడుతూనే ఉంటాయి అనమాట స్టాక్స్ అవి. అందుకని లార్జ్ క్యాప్ లాగా పెద్ద సైజ్ కాదు కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ తట్టుకోలేవు స్మాల్ అండ్ మిడ్ క్యాప్. అందుకని మార్కెట్ పట్టడం అంటే స్టార్ట్ అవుతే ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఈ మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్, ఈ మిడ్ క్యాపే ఉంటాయి. లార్జ్ క్యాప్కి అంత డ్యామేజ్ జరగదు, ఎందుకంటే సైజు పెద్దవి కాబట్టి ఎంత సెల్లింగ్ అయినా సరే అవి అబ్జర్వ్ చేసుకొని అంతే ఉంటాయి అనమాట. అట్లా ఈసారి కూడా అవి ఎక్కువ పడుతున్నాయి. బట్ ఇంత పడ్డా సరే స్టాక్స్ అంత చీపర్ ఏం కాలేదండి. మనం కనుక ఇండెక్స్ వైజ్ కనుక మాట్లాడుకుంటే ఎలక్ట్రిక్ యూటిలిటీస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్లో ఉన్నాయి. అంటే హిస్టారికల్ యావరేజ్ పీఈతో పోల్చుకున్నప్పుడు ఇవి కొంచెం ఎక్కువనే అనమాట. మనం ఇప్పుడు చూస్తుంది 12 months ఫార్వర్డ్ పీఈ రేషియోస్ అండి. ఇవి కనుక చూస్తే ఎలక్ట్రికల్ యూటిలిటీస్ అన్నీ కూడా ఆల్రెడీ ఇంకా ఎక్స్పెన్సివ్ జోన్లోకి వచ్చున్నాయి. అండ్ పిఎస్సి బ్యాంక్స్ అయితే హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకుంటే, గత 10 years యావరేజ్తో పోల్చుకుంటే ఇవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అందుకని చీపర్ ఏం లేవు. అండ్ మెటల్స్ కూడా, అంటే బేసికల్గా ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పిఎస్సి బ్యాంక్స్, ఎలక్ట్రికల్ యూటిలిటీస్ ఇవన్నీ కూడా హిస్టారికల్ యావరేజ్ పీఈతో పోల్చుకుంటే ఆ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ ఎక్కువే ఉంది, తక్కువేం లేదు. అన్నిటికన్నా చీపర్గా ఉందంటే ప్రైవేట్ బ్యాంక్స్ హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకున్నప్పుడు చాలా చీపర్గా ఉన్నాయి. అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్ ఇష్యూస్ వల్ల అది డౌన్ అయింది. అంటే కొటాక్ రెగ్యులేటరీ ఆర్బీఐ నుంచి వార్నింగ్ తోటి అది కూడా కింద అయింది. సో ఈ రెండు వెయిటేజ్ ఆల్మోస్ట్ 50% ఉంటుంది కాబట్టి ఈ రెండు డౌన్ అయ్యేసరికల్లా ఆ సెక్టర్ కూడా ఆటోమేటిక్గా యావరేజ్ దగ్గరలో ఉందన్నమాట. బట్ విత్ ఇన్ ద ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్ టైమ్ హైలో ఉంది, అండ్ ఎస్బీఐ బ్యాంక్ నిఫ్టీలో ఆల్ టైమ్ హైలో ఉంది, యాక్సిస్ బ్యాంక్ రీసెంట్గా అది కూడా రన్ అప్ అవుతుంది. సో అవి బాగానే ఉన్నాయి. బట్ ఈ రెండింటితోటి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ సెక్టర్ డౌన్ అవుతుంది. మొత్తానికైతే ఇప్పుడు మనం చూసుకున్నట్టే మెజారిటీ సెక్టర్స్ అవి కూడా హిస్టారికల్ యావరేజ్ పీ కన్నా ఎక్కువనే తప్ప చీపర్కైతే లేవు. అలాగని చెప్పేసి కాస్ట్లీ కొని చెప్పలేవు. బట్ దట్టి చీపర్గా ఉంది మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకుంటే మాత్రం చీపర్గా ఉంది. సో అంటే ఇప్పుడు ఏ సెక్టర్లో పెడితే మీకు సేఫ్టీ వస్తుంది అనేది ఈ డేటా ప్రకారం ఏంటంటే, అంటే ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే మీకు సేఫ్టీ ఉంటుంది. మార్కెట్ ఎంత పడ్డా సరే ఫర్దర్ ఇది పెద్ద పడకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చీపర్గానే ఉన్నాయి కాబట్టి. అండ్ మిగతా సెక్టర్స్లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే కాతుకుతూ ఉన్నాయి కాబట్టి. బట్ గుర్తుపెట్టుకోండి, హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకుంటే స్లైట్గా ఇవి హయ్యర్ సైడ్ ఉన్నాయి అంతే. ఇప్పుడు మన నిఫ్టీ ఉందనుకోండి, హిస్టారికల్ యావరేజ్ అది 21 ఉంటుంది పీఈ. 21 పీఈ దగ్గర ఉందంటే మార్కెట్ ఎక్స్పెన్సివ్ కాదు, చీపర్ కాదు, అది నార్మల్గా ఉన్నట్లు లెక్క. 29 పీఈకి వచ్చింది అనుకోండి స్టాక్, అప్పుడు నిఫ్టీ చాలా ఎక్స్పెన్సివ్ కింద లెక్క 29కి వస్తే. అంటే ఏ రోజైనా సరే రెడీ టు ఫాల్ అనమాట 29 పీఈకి వచ్చినప్పుడు. అదే నీకు 15 to 17 పీఈకి వచ్చింది అనుకోండి, స్టాక్ మార్కెట్ చాలా చీపర్ అనమాట. అట్లా మన వాల్యుయేషన్ ప్రకారం ఏంటంటే మన నిఫ్టీకి అయితే డౌన్ సైడ్ అయితే 15 to 17 వచ్చినప్పుడు చీపర్కి వచ్చినట్లు లెక్క. అంటే పైకి అయితే మాత్రం 29 to 30 వస్తే ఎక్స్పెన్సివ్ కింద తీసుకుంటాం. కరెంట్ ఉన్న మార్కెట్ ఏంటంటే 21 పీఈ దగ్గర ఉంది. అందుకని ఈ మార్కెట్ ఎక్స్పెన్సివ్ కాదు, చీపర్ కాదు, నార్మల్ మార్కెట్ అంతే. అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి కొని అంత చీపరు లేదు, భయపడి అమ్మేసుకుని పోయి అంత కాస్ట్లీ కాదనమాట, నార్మల్ పీఈగా ఉంది. అందుకని ఈ ఎలక్షన్స్ రిజల్ట్ ఎలా వచ్చినా సరే టూ మచ్ పడితే అంటే అది టూ మచ్గా ఏం పడవు, పడేంత మార్కెట్ కాదు, పెరిగేంత మార్కెట్ కాదనమాట. కాకపోతే పొలిటికల్ ఈవెంట్ ఎప్పుడు ఇలాంటిది ఉన్నప్పుడు మేజర్ ఈవెంట్స్ ఏంటంటే మార్కెట్లో ఆ ఫీర్ అది మామూలు విషయమే. అదే క్లియర్గా ఇండియన్ విఎక్స్లో చూపిస్తుంది. ఇండియన్ విఎక్స్ 1 month బ్యాక్ అయితే 13 దాకా ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అది 17 to 18 దాకా వస్తుంది. అంటే అది క్లియర్గా చెప్తుంది మార్కెట్ ఫీర్ అవుతుందన్న విషయం అనమాట. కాబట్టి ఈ మార్కెట్లో
దట్టి చీపర్ ఉన్న స్టాక్స్ ఏదైనా ఉందంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ప్రైవేట్ బ్యాంక్స్. అంటే మంచి హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్లో ఉన్న స్టాక్స్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఎలక్ట్రికల్ యూటిలిటీస్ అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, హిస్టరీని చూసి మార్కెట్ ఎప్పుడు పనిచేయదు, ఫ్యూచర్ని చూసి ఎక్స్పెక్టేషన్తోనే పనిచేస్తుంది. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మన రిజల్ట్స్ అన్ని ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, అన్ని బ్యాంక్స్ కూడా. అందుకని న్యాచురల్గా దాంట్లో ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి అవి ఆల్రెడీ ఎక్స్పెన్స్కి వెళ్తున్నాయి అంతే. అందుకని అది ఎక్స్పెన్స్ అని చెప్పేసి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, అందుకని మూమెంట్ ప్రస్తుతానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కల్లా అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఇంకా దాన్ని ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను మార్కెట్లో ఇప్పుడు బై చేద్దాం అనుకునే సైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ ఇన్వెస్ట్ చేద్దామా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేద్దామా అనే ఒక ధోరణిలో ఉన్నారనమాట. అండ్ దానికి తగ్గట్టు ఇప్పుడు బ్యాంక్స్ అనే వాటిలో ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ ఎలా ఉంది, ఇఫ్ యూ కెన్ అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనేటట్టు మీరు చెప్తున్నారు కదా. ఇన్ ఫ్యూచర్ లాంగ్ టర్మ్ లో దీని ఎట్లా ఉండే ఛాన్సెస్? బేసికల్ గా మనం మార్కెట్లో వెళ్తామంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అనుకోండి, పెద్ద ఇంపార్టెంట్ ఈవెంట్ ముందుంది కాబట్టి అది అయిపోయిన తర్వాత ఎంటర్ అవడం బెటర్. ఎందుకంటే అనుకున్నంత మార్కెట్ రిజల్ట్ రాలేదనుకోండి, ఈజీగా 10% రాపోద్ది మార్కెట్. అంటే అనుకున్నంత మార్కెట్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అయితే పెద్ద సర్ప్రైజ్ అయ్యి మూవ్ అయ్యేది అంతేం లేదు. కాబట్టి పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అందరూ పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్ కాదు. కానీ నేను లాంగ్ టర్మ్ ప్లేయర్ అనుకోండి, ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎస్ఎపి పెట్టే వాళ్ళకి ఇలాంటి ఈవెంట్ పెద్ద లెక్కేం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఈవెంట్ పడ్డ పెద్ద ప్రాబ్లం కాదు, పెరిగిన పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక అయితే కనుక ఫర్గెట్ అబౌట్ దిస్ ఈవెంట్. ఈ టైప్ ఈవెంట్స్ చాలా వస్తుంటాయి. క్రూడ్ ఆయిల్ అప్ అండ్ డౌన్ అయిందనో లేకపోతే వార్స్ జరుగుతున్నాయనో ఏదో వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి. ఈ పెద్ద ప్రాబ్లం కాదు. బట్ మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అవును పోస్ట్పోన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి జూన్ తర్వాత పెట్టుకోవటం బెటర్ అనమాట. సో ముఖ్యంగా రైట్ నో సిచ్యువేషన్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ అనే పరిస్థితిలో ఉంటే పబ్లిక్ బ్యాంక్స్ బాగా హై వెళ్ళే హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకున్నప్పుడు అవును ప్రైవేట్ బ్యాంక్స్ ఫస్ట్ టైం చేపర్కి వచ్చేసింది. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫస్ట్ టైం యావరేజ్ కన్నా హిస్టారికల్ యావరేజ్ కన్నా ఎక్స్పెన్స్కి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ అవి పర్ఫార్మెన్స్ బాగున్నాయి కాబట్టి అది వర్త్ కూడా. అందుకని మార్కెట్ ఎప్పుడు హిస్టరీ బేస్గా తీసుకుని పనిచేయదు. హిస్టరీలో కాస్ట్లీ అని చెప్పేసి ఇప్పుడు కాస్ట్లీ కాదండి. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ కావాలి. ఫ్యూచర్లో అది బాగుంటుంది అని చెప్పేసి ముందే కొనేస్తూ ఉంటారు. అంటే ఇన్ ఫ్యూచర్ దాని స్కోప్ అనేది దాన్ని బట్టి డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అర్థం. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది బ్యాలెన్స్ షీట్ అని అర్థం. పబ్లిక్ సెక్టర్స్కి ఇంకా బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఎలక్ట్రికల్ యూటిలిటీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎక్కువ తీసుకుంటుంది ఆ ఏరియాలో. ఎలక్ట్రికల్ సంబంధించిన యూటిలిటీస్ ఎక్కువ అవుతాయి గ్యారంటీగా. అంటే రెవెన్యూ పెరగబోతున్నప్పుడు ఎక్స్పెన్సివ్ అవుతాయి ఆటోమేటిక్గా. అంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉందంటే ఇండియాలో వరల్డ్ వైడ్గా ఎనర్జీ నీడ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అవుతుంది. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ని చూసుకుంటే ఇన్బిల్ట్ అవుతుంది తప్ప కాస్ట్లీ అని చెప్పేసి దూరంగా ఉంచలేవు. అంటే సార్ ఫ్యూచర్ అనేది ఎలక్ట్రికల్సే అనేది మాట వినిపిస్తూ ఉంది ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడ అదొక స్టేట్మెంట్ బయటకు వస్తూ ఉంది. వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ బీజేపీ ఉంటే ఎలక్ట్రిక్స్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. బేసికల్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇండియా సంబంధించేసి ఆల్టర్నేటివ్ ఎనర్జీకి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వెరీ కొద్దిగా కొన్ని కంట్రీస్ మాత్రమే టూ మచ్గా ఎనర్జీ నీడ్స్ మీద ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. మనం ఇండియా కనుక చూసుకున్నాం అనుకోండి, మన ఎనర్జీ నీడ్స్లో ఆల్మోస్ట్ 80% వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం పెట్రోల్ డీజిల్ కోసం. ఓకే, ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఈ మూడు 80% బయట నుంచి తెచ్చుకోవాలా. బయట నుంచి తెచ్చుకొని వెహికల్స్ రన్ చేసే బదులు మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ డెవలప్ చేసామనుకోండి, హైడ్రోజన్ కావచ్చు లేకపోతే ఈవీ వెహికల్స్ కావచ్చు, ఇలాంటి డెవలప్ చేశారనుకోండి డిపెండెన్స్ కొంచెం తగ్గిద్ది కదా. అప్పుడు ఇంపోర్ట్ కాస్ట్ తగ్గిద్ది కదా, బ్యాలెన్సింగ్ పెరుగుద్ది కదా. అందుకని ఇండియాలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, బీజేపీ వచ్చినా నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చినా సరే ఇలాంటి థీమ్స్ ఏం ఆగిపోవండి. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్కి ఏ గవర్నమెంట్ సంబంధం లేదు, మెజారిటీ ఉన్న గవర్నమెంట్ చాలండి. ఇది కాంగ్రెస్ ఆర్ బీజేపీ డజంట్ మ్యాటర్. ఈ పొలిటికల్ స్టెబిలిటీ అనేది స్టాక్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని స్టేబుల్ గవర్నమెంట్ ఏది వచ్చినా పర్వాలేదు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వీటిపై పూర్తి అవగాహన మాకు ఇచ్చినందుకు.